వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్లో రోడ్డెక్కిన రైతులు. హమాలీ ఛార్జీల విషయంలో ఆందోళన, అధికారుల తీరుపై రైతన్నల ఆగ్రహం. గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. కూల్చివేసిన మైసమ్మ ఆలయాలను 48 గంటల్లో నిర్మించాలి, లేకుంటే దారికి అడ్డంగా ఉన్న మసీదులను కూల్చివేయాలని డిమాండ్. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ప్రజలు ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్. హుజురాబాద్లో పార్క్ చేసిన బైక్లో పాము కలకలం. పెట్రోల్ ట్యాంక్ కింద దాక్కొని బైకిస్ట్ను భయాందోళనకు గురి చేసిన పాము. కొడిమ్యాల ప్రజలకు చివరి యాత్ర కూడా కష్టమే. వాగు దాటి గోడ ఎక్కి దహన వాటికకు చేరాల్సిన దుస్థితి. వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఔదార్యం. సన్మాన శాలువాలతో గౌన్లు కుట్టించి పేద పిల్లలకు పంపిణీ చేసిన ఏఎస్పీ. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రచారంలో ఉన్న నాయకులు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సీఎం జన్మదిన వేడుకల్లో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా కేకులు కట్ చేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్లో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, డీసీసీ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొరవి అరుణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు బానోతు శ్రవణ్ నాయక్తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొని సంబరాలు నిర్వహించారు. ఇందిరా చౌక్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చర్ల పద్మనగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజితతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గుండాటి శ్రీనివాసరెడ్డి హాజరై డీసీసీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొరవి అరుణ్ కుమార్తో పాటు పలువురు నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు రేవంత్ రెడ్డి అహర్నిశలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఊపిరి అందించడంతో పాటు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నియంత పరిపాలన చేసిన వారి నుండి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైస్ ఛాన్సలర్ల నియామకం చేపట్టకపోగా విద్యా వ్యవస్థ బలోపేతం కోసం రేవంత్ రెడ్డి నిన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి 900 కోట్ల రూపాయలను చెల్లించడానికి హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. రేవంత్ రెడ్డి మున్ముందు మరెన్నో అత్యున్నత పదవులు చేపట్టాలని, వారి నాయకత్వంలో రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అండగా ఉంటూ రేవంత్ అన్న ఉన్నాడు అంటే చాలు తెలంగాణ రాష్ట్రాలు ఒక సుభిక్షంగా అన్న విధంగా మరి దూసుకొని వెళ్తుంది. ఇవాళ మహిళలకు ఉచిత బస్ కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ రంగం కూడా ఇవాళ చూసుకున్నట్లయితే మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి ఇవాళ ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, వైస్ ఛాన్సలర్ల నియామకం కావచ్చు, ఎన్నో విషయాల్లో ఈవెన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో అన్నింటిలో కూడా మరి రాష్ట్రం పురోభివృద్ధిగా ముందుకు తీసుకుని వెళ్తున్నది. కొద్దిమంది మరి జూబ్లీహిల్స్లో మరి ఓటమి అన్న భయంతో కామెంట్ చేస్తున్నారు తప్ప కానీ అసలు ఎలాంటి రిమార్క్లెస్గా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పాలనతో ముందుకు తీసుకుని వెళ్తుంది. ఈవెన్ రాబోయే ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతోటి మరి మా అభ్యర్థి గెలుస్తాడనే ఆశాభావం కూడా ఉంది. మరి ఇలాగే మరి రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు పాల్గొనగా వారితో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రత్యేకంగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం, స్వీట్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారదర్శక పాలన అందిస్తున్నారని, అభివృద్ధి సంక్షేమం నిబద్ధత పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని, అందులో భాగంగానే గత 10 సంవత్సరాలుగా ఎదురు చూసిన నూతన రేషన్ కార్డుల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పంపిణీ చేయడమే కాకుండా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జట్టిలింగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ్ల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంబేరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ లేని విధంగా 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పేదలకు సన్నబియ్యం కావచ్చు, సిలిండర్ 500 కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు సంక్షేమం అన్న ఉద్దేశంతో, పేదోళ్ళు పైకి రావాలన్న ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మరోసారి కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కరీంనగర్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్న రజిత ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు. అన్న అని పిలిస్తే నేనున్నానంటూ అందరికీ అండగా నిలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలు మెచ్చిన సుపరిపాలన చేస్తూ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు కానీ, ఉచిత విద్యుత్ కానీ, 500కే సిలిండర్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ కార్డుతో సన్నబియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముందు రోజుల్లో మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పుకుంటూ మా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో డివిజనల్ ప్రెసిడెంట్ పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరి కనిలో 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణ శ్రీలకు ఫోన్ చేసిన బండి సంజయ్ ఆలయాలను కూల్చివేయడంపై మండిపడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని, విస్తరణలో భాగంగా కూల్చివేశామంటూ అధికారులు చెప్పడంతో రోడ్డుకు అడ్డంగా మసీదులు కూడా ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నించారు. దానిపై అధికారులు నీళ్లు నమలడంతో ఏం తమాషా చేస్తున్నారా, ఎవరి మెప్పు కోసం మైసమ్మ ఆలయాలను కూల్చివేశారని నిలదీశారు. 48 గంటలు టైం ఇస్తున్నా కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలన్నింటినీ ఆలోపు పునరుద్ధరించాలి, లేకపోతే దారికి అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయాలని ఆదేశించారు. లేని పక్షంలో నేనే గోదావరి కనికి వస్తానని, దగ్గరుండి మసీదులన్నింటినీ కూల్చివేస్తామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ముగియగానే గోదావరి కనికి వచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరినీ ప్రజల ముందు నిలబెడతానని స్పష్టం చేశారు. హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఎస్ఆర్ఎస్పీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ చొల్లేటి కిషన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. కిషన్ రెడ్డి కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పరామర్శించారు. కిషన్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కిషన్ రెడ్డి నీటి సంఘం అధ్యక్షునిగా, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ గా, కాంట్రాక్టర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారని, రైతులకు పోతిరెడ్డిపేట గ్రామ ప్రజలకు ఎన్నో సేవలను అందించారని గంగాడి కృష్ణారెడ్డి గుర్తు చేశారు. కిషన్ రెడ్డి అకాల మరణం బాధాకరమన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఓ షాప్ ముందు పార్క్ చేసి ఉన్న స్కూటీలో పాము కలకలం సృష్టించింది. స్కూటీలోకి పాము వెళ్లడం గమనించిన స్థానికులు వెంటనే స్కూటీ యజమానికి సమాచారం ఇవ్వగా స్కూటీ యజమాని వచ్చి చూసేసరికి పాము స్కూటీలో ఎక్కడా కనిపించకపోవడంతో స్కూటీ పార్ట్స్ అన్నీ తీశారు. చివరికి పెట్రోల్ ట్యాంకు కింద ఉన్న పాము పిల్లను గుర్తించి బయటకు తీసిన స్థానికులు పామును ఊరి అవతలో చెట్లలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హమాలీ ఛార్జీలు, అధికారుల నిర్లక్ష్యం కరీంనగర్ జిల్లాలో రైతులను ఆందోళనకు గురిచేసింది. నర్సింగాపూర్లో రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి నిరసన ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
వీనవంక మండలం నర్సింగాపూర్ ధాన్యం కొనుగోలు సెంటర్లో హమాలీలు అధిక ఛార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు బీహారీ కూలీలతో ధాన్యం తూకం వేయించారు. స్థానిక హమాలీలు అడ్డుకోవడం, వారికి పోలీసులు సహకరించడంతో రైతులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మోంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయి ఉన్న రైతులు చేతికందిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వస్తే అధిక ఛార్జీలు వసూలు చేసి హమాలీలు తమకు వద్దని ఆందోళనకు దిగారు. బీహార్ కూలీలతో తక్కువ ఛార్జీలతో ధాన్యం తూకం వేస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకోవడం ఏంటని ధాన్యం బస్తాలు రోడ్డుపై వేసి రైతులు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా రాస్తారోకో చేశారు. పోలీసులు మాత్రం స్థానిక హమాలీలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, గొడవ జరగకుండా వచ్చామే తప్ప తూకం వేయడాన్ని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకే వచ్చామని తప్ప హమాలీల పక్షాన రాలేదని రైతులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. రైతులు మాత్రం ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే హమాలీలు తమకు వద్దని, ఇదివరకు ఏ విధంగా ఛార్జీలు వసూలు చేశారో ఆ మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మూర్ఖులము, రైతులు అంటోడే మూర్ఖుడు, అది చదువున్నా చదువురాని మూర్ఖులం. అట్లాంటిది మేము 6 ఏళ్ళ కష్టపడి రైతుకు భూమి ఆయనకు 30,000 కడతాం. దీనికి వడ్లకు రేట్ వస్తే మొత్తం మీద 20 క్వింటాలు లాస్ అయినాయి మాకు. అయినామైతే వాళ్ళ తోలికి ఎందుకని మేము ఏం చేసామంటే, ఇక మా సాగు మేము దత్తమని మేము దయచేసి మేము బీఆర్ఓలో తీసుకొచ్చి మేము వేయించుకుంటా అంటే వాళ్ళు పిటిషన్ ఇచ్చినట్ట, ఎవరు ఇచ్చిండ్రో మనకు తెలియదు. డీలర్ రమ్మంటారంటే వాళ్ళు వస్తామని చెప్పారు. మధ్యాహ్నం 1 గంట వరకు వస్తాం సార్, మేము పని మీద ఉన్నామని చెప్పారు. మరి పోయి చెప్పుర్రా, మరి రైతుల సమస్య అది మాది కాదని చెప్పారు. పైసలు మీరు ఇచ్చినా కూడా మా పైసలే పోతున్నాయి కదా. మీరు అట్లాంటివి చేసి మీరు ఏమైనా ఎక్కువ తక్కువ అంటే మాత్రం మంచిగా ఉండదు. మీరు పోయి మాట్లాడి చెప్పిరారు, ఇదికే సార్ రమ్మను అని చెప్పినాం. అంతే. అంతలో కానిస్టేబుల్ వచ్చిండు, ఆపిండు. ఆపితే ఏమైంది అంటే, సార్ మీరు దయచేసి మేము రైతులం, పక్క రైతులం, సామాన్య రైతులం కాబట్టి మీరు దయచేసి మీరు ఆపకండి పోరు సార్ అని అంటే, లేదు సార్ చెప్పిండు, పై ఆఫీసర్ చెప్పినాక నేను వినవలసిందే అన్నాడు. సరే ఎంతసేపు ఉంటారో ఉండరు, ఆయన దానికి అన్ని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయవలసి వచ్చింది. అంతలో ఎస్ఐ గారు కానిస్టేబుల్ కూడా చెప్పిండట, చింతలసీని ఫోన్ చేస్తే చెప్పిండట, రావా వేసుకొని అనవసరం ఎందుకు ఆడేందుకు అని చెప్పిండట. ఆయన వెళ్ళొచ్చిండు. ఇంతలో ఆవేశంగా ఇటు వచ్చి ఆట తిరిగింది అంతే. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలనగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ముందుగా రైతులు కొనుగోలు కేంద్రంలో పోసుకున్న ధాన్యం కుప్పలను పరిశీలించి ధాన్యం ఎప్పుడు తీసుకువచ్చారు, స్థానికంగా కల్పించిన వసతులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 238 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 48,325 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంగన్వాడీ ఉద్యోగులు టీఎన్జీఓ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. చాలీచాలని జీతాలతో భద్రతా హామీ లేకుండా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపుపై కలెక్టర్ అనుమతి తీసుకుని టీఎన్జీఓల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు, జిల్లా కోశాధికారి ముప్పడి కిరణ్ కుమార్ రెడ్డి, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, అంగన్వాడీ ఉద్యోగులు లలిత, మేరీరెడ్డి, స్వరూప భాగ్యలక్ష్మి, లక్ష్మీ రమణారెడ్డి, స్వరూప భాగ్యలక్ష్మి, రమణ, ఊర్మిళ, వసంత, పద్మ, దాదాపు 150 మంది అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే వీధి రౌడీలా ప్రవర్తించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కవిత హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమాషా చేస్తే తాట తీస్తా, తొక్కుతా అంటూ ప్రైవేట్ కళాశాలలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం దారుణమని ఫైర్ అయ్యారు. ఎందుకోసం తోలు తీస్తారని నిలదీశారు. తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన వాళ్లపైన మీ వీరంగమా, మాట తప్పింది మీరు, అందుకే వాళ్ళు కాలేజీలు బంద్ చేశారు. వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా సీఎం మాట్లాడుతున్నారు అని కవిత విమర్శించారు. తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన కాలేజీ యాజమాన్యాల తరపున మేము పోరాడతామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు కవిత భరోసానిచ్చారు. ఇక్కడికి 15 రోజుల క్రితము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఆనాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అనేకమైన మాటలు చెప్పి వెళ్ళిపోయినారు. ఏ ఒక్కటి కూడా ఇంతవరకు మరి నిజం కాలేదు. ముఖ్యమంత్రి గారి మాట అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్, ఒక జీవో అని ఆయన్నే పదే చెప్పిండు. కానీ మరి ఇక్కడ స్థానిక కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను నేను, మీ ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిపోయినాక ఇంతవరకు ఎందుకు తక్షణ సహాయం చేయలేదు? ఇన్ని ఇండ్లు 150 ఇండ్లు ఇక్కడ కొట్టకపోతే ఇప్పటికి వరకు ఒక నయా పైసా ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా చాలా దారుణం, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, తక్షణం మీరు వచ్చి ఇక్కడ చూడండి, చూసి వారికి తక్షణం
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అంధకారంలోకి నెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆమె వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంజీఎం ఆసుపత్రిలో 3 ఏళ్ల నుంచి కొత్త పరికరాలు, కనీస సౌకర్యాలు లేని దుస్థితి నెలకొందన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికమైన ఎంజీఎం ఆసుపత్రిలో సూది ఉంటే దూది లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధర్మపురిలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఈశాన్య శ్రీ హేరంబ గణపతి ఆలయంలో శనివారం ఘనంగా సంకష్టహరి చతుర్థి పూజలు నిర్వహించారు. గణపతి విగ్రహానికి పంచామృతాలతో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం గరిక మందర మాలికలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి అర్చనలు, నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. సంకష్టహర చతుర్థి రోజున గణపతిని దర్శించుకుని పూజించిన వారికి సర్వ విఘ్నాలు తొలగి సర్వాభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ప్రత్యేక పూజల్లో భక్తులు, క్షేత్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. ఈరోజు సంకటహర చతుర్థి, కార్తీక మాసం సందర్భంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి సంకటహర చతుర్థి. హేరంబ గణపతికి విశేషాభిషేకం, అర్చనాది, హారతి, మంత్రపుష్పాలు జరిగాయి. ఈ సంకటహర ఉదయం నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడం, ఉపవాసం ఉండడం, రాత్రి చంద్రోదయానికి భోజనం చేయడం అనేది ఈ సంకటహర చతుర్థి నియమం. ఎవరైతే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటిస్తారో వారికి సర్వ విఘ్నాదులకి సర్వ కార్యక్రమాల్లో విజయాలు కలుగుతాయని చెప్పబడ్డది. ముఖ్య విద్యార్థి లభతే విద్యాన్, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతి. వేములవాడ ఎస్పీ శేషాద్రిని రెడ్డి నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలిచారు. తనకు సన్మానం ద్వారా వచ్చిన శాలువాలతో చిన్నారులకు గౌన్లు కుట్టించి పంపిణీ చేశారు. వేములవాడ ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఔదార్యాన్ని చాటుకున్నారు. పేదలకు సహాయం చేయాలనే సంకల్పం, కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా తనకు సన్మాన సత్కారాలు వచ్చిన శాలువాలు గౌన్లుగా మార్చి వేములవాడ బేడబుడగ జంగాల కాలనీలోని చిన్నారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిన్నారులకు సన్మాన సత్కారాలకు వచ్చిన శాలువాలతో గౌన్లు కుట్టించి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేసి నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉంటానని తెలిపారు. బేడబుడిగ జంగాల కాలనీ రావడం జరిగింది కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా. సో ఇక్కడికి వచ్చి మనం మామూలుగా సత్కరించే శాలువలు ఫంక్షన్స్కి కానీ ఏదైనా కానీ గౌరవప్రదాయకంగా సత్కరించే శాలువలు ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి మనం చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టించడం జరిగింది. సో ఈ ఫ్రాక్స్ ఇక్కడున్న గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో గర్ల్ చిల్డ్రన్ కొంతమందిని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇది లాస్ట్ టైం కూడా బేడబుడిగ జంగాల. శుక్రవారం రాత్రి గోదావరికని సప్తగిరి కాలనీలో చెట్ల పొదల్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన చల్లా స్వప్న మృతి చెందింది. గోదావరికని సప్తగిరి కాలనీలో స్వప్న 2 రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన స్వప్న ఈ ఘటనకు పాల్పడగా 80% కాలిన గాయాలతో స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్చగా కరీంనగర్కు తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించింది. స్వప్నకు భర్త, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రజలు అంతిమ యాత్రల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం తీసుకువెళ్లాలంటే పెద్దవాగును దాటక తప్పదనే దుస్థితి నెలకొంది. కొడిమ్యాల శివార్లోని పెద్దవాగు పక్కనే దహన వాటిక ఉన్నప్పటికీ అక్కడికి చేరుకోవడానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం స్థానికులకు తీవ్రమైన ఇబ్బందిగా మారింది. గ్రామానికి చెందిన కొత్తూరి అంజయ్య మరణించగా అంత్యక్రియల సమయంలో ఈ దయనీయ పరిస్థితి మరోసారి స్పష్టంగా బయటపడింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాడె మోసుకుంటూ పెద్దవాగును దాటి వాగు పక్కనే ఉన్న సైడ్ వాల్ గోడను ఎక్కుతూ దహన వాటికకు వెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యం అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ప్రతిసారి ఇలాగే వాగు దాటి వెళ్లాల్సి వస్తుందని, వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఈ దారిలో వెళ్లడం చాలా కష్టంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల చివరి యాత్రకు కూడా ఇంత కష్టం రావడం విచారకరమంటున్నారు. అధికారులు కనీసం దారి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. మండల కేంద్రంలో సుమారు 7,000 మంది జనాభా ఉంటే అంత పెద్ద గ్రామానికి శ్మశాన వాటికకు సరైన రోడ్డు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడిమ్యాల ప్రజల ఆవేదనను అధికారులు గమనించి తక్షణమే స్పందించి దహన వాటికకు సరైన రహదారి సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్లోని వెంగళరావు నగర్లో గల వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు. స్థానిక నాయకుడు సంజయ్ గౌడ్, ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నేతలు చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రమ్యారావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో వర్ష యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రమ్యారావు ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్, డిప్యూటీ మేయర్ మంత్రి వాకిడి శ్రీహరి భార్యతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. గత 2 రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో జిల్లాలో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. గత 2 రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలాలో అతి తక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రంగారెడ్డి జిల్లాలోని షాబాద్లో 14.7 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డిలోని జహీరాబాద్లో 14.8, శంకర్పల్లి 14.9, మోయినాబాద్ 15 డిగ్రీలు, ఆదిలాబాద్లోని భీంపూర్ 15, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్లో 15.3, హెచ్సియులో 15.3, బిహెచ్ఎల్లో 15.5, మల్కాజ్గిరి 15.7, కుత్బుల్లాపూర్ 15.7, గచ్చిబౌలి 15.9, మారేడ్పల్లి 16, ఆర్సీపురం 16.1, బేగంపేట 16.4, నేరెడ్మిట్ 17.1, అల్వాల్ 17.1, కార్వాన్ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ నెల 9న మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలంగాణ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డికి ప్రముఖ నటుడు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో కొనసాగాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయనకు భగవంతుడు అందించాలని ఆకాంక్షించారు. ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభావితం చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈసీని తమ గుప్పెట్లో పెట్టుకుని ఓట్ల ఎన్నికల్లో అవకతవకలకు బీజేపీ పాల్పడుతుందన్నారు. ఓట్ చోరీ అవకతవకలపై రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని గుర్తు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు భావించారని, అక్కడ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని కామెంట్ చేశారు. ఆ రాష్ట్రంలో 25 లక్షల ఓట్లు ఉన్నాయని, ఒకే మహిళ ఫోటోతో 100 ఓట్లు ఉండడం దారుణమన్నారు. ఇక పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హర్యానాలో చేర్చారని ఆరోపించారు. బీహార్లో తమకు బలం లేని చోట ఓట్లను బీజేపీ తొలగించిందని, ఏసీని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చోరీని మేము నమ్ముతా ఉన్నాము. ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతూ ఉందని నమ్ముతూ సంతకాలను సేకరణ కూడా చేపట్టినాం. దాదాపు 5 కోట్ల సంతకాలు ఇప్పటి వరకు సేకరించడం జరిగింది. తెలంగాణలో మాకు సంఘటన శ్రీజాన్ ఉండడం వల్ల కొంత తుఫాన్ ప్రభావం, తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికల వల్ల ఈ కార్యక్రమం ముందుకు సాగాలి. ఎన్నికల తర్వాత ఆ కార్యక్రమం ముందుకు సాగుద్ది. ఆ విషయంలో నేను స్పష్టంగా మాట్లాడతాను. ముందుగా మేడం ఈ విషయంలో మీతో మాట్లాడతాను. सबसे पहले तो तमाम स्वायत्त संस्थाओं जो ऑटोनॉमस तरीके से काम करने के लिए बाध्य हैं, जो संवैधानिक संस्थाएं हैं, उनके सैंक्टिटी को खत्म किया गया. उनका उपयोग केंद्र की सरकार अपने राजनीति के लिए करती है, उनको वेपनाइज करती है और उसके कई उदाहरण हम सबके सामने हैं. ईडी हो, सीबीआई हो, अलग अलग पालिकाएं हो, पार्लियामेंट हो, सभी संस्थाओं की अवमानना 2014 के बाद हुई है. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమన్నారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ను గెలిపించారని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్కు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలన్నారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించిందని, ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 11వ తేదీన జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది. ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది. అందుకే ప్రతి ఓటర్కు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, జూబ్లీహిల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు. అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు. కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి 11వ తేదీ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కి వచ్చి తమరి అమూల్యమైన ఓటు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్లో రోడ్డెక్కిన రైతులు. హమాలీ ఛార్జీల విషయంలో ఆందోళన, అధికారుల తీరుపై రైతన్నల ఆగ్రహం. గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. కూల్చివేసిన మైసమ్మ ఆలయాలను 48 గంటల్లో నిర్మించాలి, లేకుంటే దారికి అడ్డంగా ఉన్న మసీదులను కూల్చివేయాలని డిమాండ్. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ప్రజలు ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్. హుజురాబాద్లో పార్క్ చేసిన బైక్లో పాము కలకలం. పెట్రోల్ ట్యాంక్ కింద దాక్కొని బైకిస్ట్ను భయాందోళనకు గురి చేసిన పాము. కొడిమ్యాల ప్రజలకు చివరి యాత్ర కూడా కష్టమే. వాగు దాటి గోడ ఎక్కి దహన వాటికకు చేరాల్సిన దుస్థితి. వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఔదార్యం. సన్మాన శాలువాలతో గౌన్లు కుట్టించి పేద పిల్లలకు పంపిణీ చేసిన ఏఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.